దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యము మనము చదువుకుందాము. దేవుని వాక్యం చదువుకుందాము. దేవుని వాక్యం ధ్యానించి దాన్ని మనం ధ్యానిద్దాం, దాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము మన ఒక దేవుని వాక్యం గురించి మరి మనం ఆది కాండము అధ్యాయం చదువుకోండి. ఇక్కడ ఆది కాండం గురించి మనం ఆది కాండం మొదట అధ్యాయం చదువుకుంటున్నాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరు పరిచెను. దేవుడు వెలుగు నాకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడు. అస్తమాయమును ఉదయము కలగగా ఒక్క దినము ఆయన. ఇక చూడండి, దేవుని యొక్క వాక్యము చెప్తుంది ఏంటంటే, దేవుడు మరి 6 రోజులు భూమి ఆకాశాలు సృజించిండు. 7వ రోజు సృజించి 7వ రోజు దినములో దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక్కడ మనం చేస్తామంటే ఆది కాండము మొదట అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తామంటే 2వ అధ్యాయం ఏమంటే దేవుని ఆత్మ. ఇక్కడ దేవుని ఆత్మ మనం అన్నప్పుడు పరిశుద్ధాత్మ అన్నప్పుడు మనము యేసయ్య ఆత్మ అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటేనే యేసయ్య, వాక్యం అంటేనే దేవుడు అంటేనే ఆత్మ. దేవుడు అంటేనే ఆత్మ అంటేనే వాక్యం అంటేనే దేవుడు అంటేనే ఆత్మ అంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఆ దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం దేవుని ఆత్మలకెళ్ళి వస్తున్న మాట, దేవుని ఆత్మలో వస్తున్న మాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు నేను మనిషిని, దేవుడు తన జీవాత్మ నాకు ఇచ్చి, ఇప్పుడు నాలో ఏమున్నది? జీవం ఉన్నది, ఆత్మ ఉన్నది, 2 కలిసి ఉన్నది. జీవ ఆత్మ నాలో ఉన్నది. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా? నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నా? నేను అంటే నాకు ఇచ్చిన ఆత్మ ద్వారా, అంటే నా ఆత్మలో ఉన్న ఒక మాట వస్తున్నది, మాట శబ్దం. నా ఆత్మలో ఏమున్నది? శబ్దం. ఆ మాట ఆత్మలో మాట ఏం మాట్లాడుతుండే? ఆత్మ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను మాట్లాడుతున్నా? దేవుడు నన్ను పుట్టించుడు, ఆదాము ద్వారా అవ్వ ద్వారా నన్ను మరి మనిషిగా పుట్టించిండు, నా తల్లిదండ్రుల ద్వారా మరి పుట్టించిండు, ఆయన కృప ద్వారా. ఇప్పుడు నేను మాట్లాడేది ఎక్కడి? దేవుడు జీవాత్మ, నాలో జీవాత్మ ఉన్నది. నేను జీవాత్మ ద్వారానే నేను మాట్లాడుతున్నాను. అట్లనే దేవుడు కూడా మనిషి ఆత్మ, దేవుని జీవాత్మను బతకడానికి జీవాత్మ మనకి ఇచ్చిండు. కానీ దేవుని ఆత్మ, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుని యొక్క ఆత్మ. ఇక్కడ దేవుని ఆత్మనికి వచ్చిన మాటనే కుమారుడు,
దేవుని నోట్లకెళ్ళి వచ్చిన మాటనే కుమారుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ ఎట్లయితే క్రమం దేవుడు పెట్టిండు, అట్లా దేవుడు కూడా క్రమం పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? నేను తండ్రిని, నేను మాట్లాడే మాటనే కుమారుడు అని దేవుడు పేరు పెట్టుకున్నాడు. దేవుడు చాలా మంది వాక్యము తెలియక యెహోవా ఎవరు, మరి దేవుడు ఎవరు, యేసు ప్రభు ఎవరు మాకు తెలుస్తలేదు కదా అని చాలా మంది అనుకుంటూ దానికి సమాధానం చెప్పేది ఏంటంటే యెహోవా. యెహోవా అంటేనే దేవుడు, దేవుడు అంటేనే సృష్టికర్త, యెహోవా అంటేనే సృష్టికర్త, సృష్టికర్త దేవుడు. యెహోవా అంటేనే దేవుడు, యెహోవా అంటేనే యేసయ్య, యేసుక్రీస్తు ప్రభు. అంటే దేవుని ఒక నోట్లోకి వచ్చిన మాట ఎవరు? కుమారుడు అని పెట్టుకున్నాడు ఆయన, కుమారుడు. ఆయన మాట అదనే దేవుని కుమారుడు. దేవునికి భార్య భర్తలు లేరు, భార్య భర్త లేరు. ఆయన ఏమన్నాడు? బూదిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ మీరు పొందండి. దేవుడు నేనే, మరి దేవుడు లేరు అని ఆయన ఎవడు? నేనే దేవుని, మరి ఏ దేవుడు లేడు అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకొరకంటే ఇక్కడ మనం క్రమం పెట్టిండు. తల్లి, తండ్రి, చెల్లె, తమ్ముడని క్రమం దేవుడు పెట్టిండు కదా. దేవుని కూడా భార్య భర్తలు లేరు. ఆయన ఉన్నవాడు, అన్నవాడు. ఆయన భూమి పుట్టక ముందు ఉన్న దేవుడు. ఆయన భూమి పుట్టక ముందు ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన నమ్ముకున్న 10 బిడ్డలు ఉన్నాడు. భూమి ఆకాశం అంతట్లో ఆయన ఉన్నాడు. భూమి ఆకాశం సృష్టించి ఆయన మాటదారని ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా మంది అనే మాటనే దేవుడు. అందుకొరకు ఆది కాండం మరి యోహాను 1:1 ఏమున్నది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో ఉన్నాడని మనం చూస్తున్నాం. ఆ వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ, ఆత్మ వాక్యం ఎక్కడికి వచ్చింది? మరియమ్మ దగ్గరికి వచ్చుడు. తండ్రి యెహోవా దేవుడు కుమారునిగా ఆయన వాక్యము మాట ద్వారా కుమారుడు మరియమ్మ గర్భంలోకి వచ్చేసినాడు. మరియమ్మ మరి భార్య భర్తలు ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళు పళ్ళు పూల అంటే వాళ్ళు ముందే పళ్ళు పూలాలు చేసుకున్నారు, కానీ వాళ్ళు పెళ్లి అసలు కాలేదు. వాళ్ళు భార్య భర్తలు వాళ్ళు సంసారం చేయలేరు, వాళ్ళిద్దరు కలవలేరు. కానీ దేవుడు ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ కడుపులోకి వచ్చేసింది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియమ్మను ఏం చేసాడు? పరిశుద్ధంగా చేసుకున్నాడు. ఆ శరీరము, ఆ ఎముకలు, నరాలు అన్ని కూడా ఆయన శక్తి ద్వారానే పరిశుద్ధంగా చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కడుపులోకి వచ్చి ఆయన ఒక మనిషి దేవుడు ఓలను సృష్టించుడు, మా ఆదం అవ్వని సృష్టించింది కదా. అట్లనే దేవుడు కూడా శరీరధారిగా చిన్న పిల్లగా అక్కడ వాడికి వచ్చేసిండు. దేవుడు మనిషి లెక్క వచ్చేసినాడు. ఇక ఇక్కడ మీరు ఆలోచన చేయాలంటే మీకు మరి దేవుని ఆత్మ ఉన్నప్పుడు మరి శరీరధారికి వచ్చి మీరు అనుకోవచ్చు. నేను చెప్తున్నా చూడండి, దేవుని ఆత్మ కొలత లేని ఆత్మ ఉన్నది ఆయన దగ్గరికి, దేవుని దగ్గర. అంటే అందులో సమృద్ధి ఆత్మ ఉన్నది, కొలత లేని ఆత్మ ఉన్నది. ఎందుకనకంటే దేవుని యొక్క ఆత్మ ఎంత ఉన్నదని మనం అనుకుంటే, ప్రపంచంలో ఉన్న మనుషులు దేవుని ఆత్మ ఎంత ఉందని మనం కొలిస్తే ఎవ్వరు కొలవలేని పరిశుద్ధాత్మ, కొలతలేని ఆత్మ దేవుని దగ్గరికి ఉన్నదన్నట్టు. ఈ కొలతలేని ఆత్మలో కొంత ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఆ ఆత్మ దేవుని యొక్క ఆత్మ కొంచెం ఆత్మ ఏడికి వచ్చింది? మరియమ్మలకు వచ్చేసింది ఆత్మ, పరిశుద్ధాత్మ. మరియమ్మకు వచ్చి మరియమ్మ కడుపుని పరిశుద్ధంగా చేసుకొని ఏం చేసిండు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన ఇక్కడ పాపం చేసిండు. దేవుడు ఆయన చెప్పిన దేవునికి భార్యలు ఉన్నారా? చాలా మంది భార్యలు చేసుకున్నాడు. ఆడు వ్యభిచారి, ఆడు ఎట్లా పుట్టిండని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వాళ్ళు తప్పు చేస్తుంటున్నారు. వాక్యం తెలియక వాళ్ళు. అందుకొరకు యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నవాడు సవాల్ ఇసిరేండి. ఆయన నా పాపం ఉన్నదా చెప్పండి. ఆయన భార్య చేసి కలుసుకున్నాడా? భార్యను పెళ్లి చేసుకున్నాడు ఆయన? మరి ప్రధానమంత్రులు భార్య లేదు. అట్లా దేవునికి అన్నది మరి చాలా మందికి భార్య లేరు. మరి దేవునికి భార్య అన్నది లేదు. ఆయన మనం పుట్టించుంది మన తండ్రి. ఆయన తండ్రి నోట్లకల్లా వచ్చేదే
వాక్యం అంటేనే మాట అంటేనే కుమారుడు అని మీకు చెప్పడం జరుగుతుంది. ఆత్మ అంటే చూడు, మీరు తెలుసుకోవాలంటే ఆత్మ అంటే దేవుడు అదృశ్య లక్షణం కలిగిన దేవుడు. ఆయన అదృశ్య లక్షణం కలిగిన దేవుడు, మహిమస్వ రూపి ఆత్మ ఆయన, సస్యస్వ రూపి ఆత్మ ఆయన, ఆదరణకర్త. ఇక్కడ మనం చూసినట్టే ఆయన పరలోకంలో సింహాసనం మీద ఉన్నాడు. ఆయన దేవుని ఆత్మ అక్కడ ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అందరి ప్రపంచం అంతట్లో ఉంటాడు. నీలో నాలో ఉంటాడు. నీలో ఉన్నావంటే పరలోకమే నువ్వు. నీలో ఉన్నంటే పరలోకం నీలో ఉన్నది. నాలో దేవుని ఆత్మ పరలోకం ఉన్నది నాలో. ఆయన నీలో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు, నీలో ఉంటాడు. భూమి ఆకాశం అంత ఉంటాడు. భూమి ఆకాశాన్ని మాట చేత కలిగించిండు దేవుడే, మాట చేతనే. ఇప్పుడు ఆయన ఆత్మల కొంచెం ఆత్మ కుమారుని దగ్గరకు వచ్చేసిండు, కడుపులోకి వచ్చేసింది. ఇక ఆయన పెంచిండు దేవుడు వాళ్ళని దేవుడు కాపాడిండు, తన కుమారుని కాపాడిండు. ఎందుకొరకు మనిషి పాపం తీసేసిన కొరకు దేవుడు ఒక వాక్యం ఉంది. మరి దేవుడు మరి ఇక్కడ దేవుడు ఏం వాక్యం ఉందంటే, మరి ప్రేమ అంటే దేవుడు యొక్క వాక్యం ఏంటంటే, ఆయన మనం చూస్తుంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిందట. తండ్రి ఎవరు? తండ్రి యెహోవా దేవుడు. యెహోవా అంటే సృష్టికర్త దేవుడు. సృష్టికర్త దేవుడు అంటేనే యేసయ్య. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? మరి ప్రేమ అలా చెప్తుంటున్నాడు ఇక్కడ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఫస్ట్ తండ్రి ప్రేమించిండు. తండ్రి అంటేనే యేసయ్య. మీరు యేసయ్య ఎంతో ప్రేమ ఉందో మీరు చూస్తున్నారు కదా. యేసయ్య ప్రేమనే తండ్రి ప్రేమ. తండ్రే యేసయ్య తండ్రి, తండ్రి కుమారుడు తండ్రి తల్లి. వాళ్ళు ఏదో భార్య లేదు, నిన్ను నన్ను పుట్టించిండు ఆయన. దేవుడు మాటదారనే, ఆయన మట్టి దారినే బొమ్మ చేసి జీవాత్మ ఊసిండు. మీరు అర్థమైందా? యేసు ప్రభు అంటేనే సృష్టికర్త. ఆయన సృష్టి మాట అంటేనే కుమారుడు. ఆయన మాట దాన్ని భూమి ఆకాశం ఆయన లేదు, ఏమి లేదని మరి యాస్వంత మొదట మీరు చదువుకోండి. అందుకొరకు దేవుడి మరి మీరు ప్రభుని మీరు తెలుసుకోవాలా. సృష్టికర్త దేవుడిని నమ్ముకోండి. యేసు ప్రభు పాపక్షేమణ కలుగుతుంది. ఆయన చనిపోయి తిరిగి లేచి రాబోతుండు. ప్రభు నమ్ముకోండి. మీరు సత్యంలో నడవండి. ఈ వాక్యం ఇక్కడ తప్పులు ఉంటే మీరు సత్యం చెప్తుంటున్నాం. మీరు దేవుడు మీరు వాక్యం విన్న బిడ్డతో దీవించును గాక. మరింత సత్యంలో ఎదగాల, రక్షణ ఉంది, సంఘంలో చేర్చబడును గాక. ఆమేన్.